డబ్బు ఈ పదం చాలా గొప్పది. పేదవాడిని గొప్పవాడిగా, గొప్పవాడిని పేదవాడిగా మారుస్తుంది. మన ఫోన్ మోగుతుంది, మనం ఇస్తామన్న నమ్మకం ఉంది కనుక. కానీ మనం ఫోన్ మోగించేటప్పుడు ఎవరు పలకరు, తిరిగి అడుగుతామనో లేక అవసరం తీరిందనో. గమనించారా? అవసరానికి ఎవరు పలుకకపోవచ్చు, ఒక్క స్నేహితుడు తప్ప. అందుకనేమో బాధ కలిగేటప్పుడు బంధువుల కన్నా స్నేహితుడే ఎక్కువగా గుర్తొస్తారు. డబ్బు లేనివాడు పేదవాడు కాదు, స్నేహితులు లేనివాడే పేదవాడు. స్నేహం ఆడ మగ అని తేడాని చూడదు, అది బంధాన్ని మాత్రమే చూస్తుంది. అది మన వీధుల్లో మొదలై స్కూల్కి, తర్వాత కాలేజ్కి, ఇంకా వర్క్లోకి, అలాగే మన జీవితంలోకి ఎప్పుడైనా ఎలాగైనా రావచ్చు. అది మన భార్య కూడా కావచ్చు. డబ్బు పోతే పేదవాడు అవ్వచ్చు, డబ్బు పోయినా మనతో ఉండి మనకి ధైర్యాన్ని ఇచ్చే స్నేహితుడు ఉండేవాడు ఎప్పటికీ పేదవాడు కాడు.